రాష్ట్రం మీద లక్షల కోట్ల అప్పులు తీసుకున్న గత వైసీపీ సర్కార్ ప్రజలకు ఏం చేసిందో అందరికీ తెలుసని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు. కనీసం వెలిగొండ ప్రాజెక్టును కూడా తీసుకురాలేకపోయారని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన జల్ జీవన్ మిషన్ ను నీరుగార్చారని ఆరోపించారు. గత పాలకులు రౌడీజం, గుండాయిజం చేశారని అన్నారు. రౌడీజం చేస్తే రాజకీయం అనిపించుకోవద్దని తెలిపారు. మళ్లీ వస్తే ఏదో చూపిస్తాం, చేస్తామని డైలాగులు చెప్తున్నారు. 2029లో ఎలా వస్తారో తాము కూడా చూస్తామన్నారు డిప్యూటీ సీఎం. 2 చోట్ల ఓడిపోయినా ఎదుర్కొని నిలబడ్డానని గుర్తు చేశారు. వ్యక్తిగతంగా తనకు ఎవరిపైనా కోపం లేదని తెలిపారు. మార్కాపురంలో జల్ జీవన్ మిషన్ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం మీకేం చేసింది, ఎలా ప్రవర్తించారు మీ అందరికీ తెలుసు. మన జిల్లాకు సంబంధించి వెలిగొండ ప్రాజెక్టుకి ఒక 4,000 కోట్ల రూపాయలు కావాలి. దాంట్లో మేజరు ఎవరైతే భూపరిహారానికి కావాలి వాళ్ళు అప్పులు తీసుకున్నారు. రాష్ట్రం మీద లక్షల కోట్ల అప్పులు తీసుకున్నారు. కానీ మనకు ఒక వెలిగొండ ప్రాజెక్ట్ తేలేకపోయారు. ఈ రోజున మాట్లాడితే గత పాలకులు మళ్ళీ రౌడిజం చేయడానికో, గుండాగర్దీ చేయడానికో అలాంటి భావన మళ్ళీ ఉంది. కేసులు పెడతాం, వస్తే 29లో మేము అంతు చూస్తామండి.